చంద్రగుప్త మౌర్య. అద్భుతం. వంట ఎంత రుచిగా ఉందో. నువ్వు నిర్ధారించుకోవాలి భద్రసార. ఆ రైతును చంపుతున్నప్పుడు పాటలీపుత్రలోని ప్రతి ఒక్క రైతు అక్కడ ఉండటం మంచిది. అప్పుడే సామ్రాట్కు మగధకు వ్యతిరేకంగా ఇంకెవ్వరూ వెళ్లరు. తప్పకుండా మహామాత్య, అలాగే జరుగుతుంది. మహారాజా, మీరు ఆ వక్షస్థలానికి వెళ్లాలనుకుంటున్నారా? లేదు, కానీ తనకు ఒక విషయం మాత్రం చెప్పండి. ఈ రోజు భోజనంలో నేను తన బాధలో ఉల్లిపాయలు తిన్నాను అని, అలాగే తనకు నా తరపున ధన్యవాదాలు చెప్పండి. అలాగే మహారాజా. మీరిలా చేయడానికి వీల్లేదు సామ్రాట్. నాకు తెలుసు సామ్రాట్, మీరు ఈ విషయం మీద కోపంగా ఉన్నారనే. ఒక సాధారణమైన రైతు మీ గారాల చెల్లి ఎదురుగా తన గొంతెత్తాడు అని. కానీ ఆ పేదవాడి ముందు ఇక ఎలాంటి దారి లేదు సామ్రాట్. ఒకవేళ ఈరోజు మీరు తనకి మరణ శిక్షిస్తే తన ముసలి తల్లి అలాగే తన పిల్లల బ్రతుకు ఏం కావాలి? వాళ్ళందరూ ఆకలితో చనిపోతారు. మహామాత్య, నేను నా మనసుని మార్చుకున్నాను. ఇక ఆ రైతుని చంపేటప్పుడు నేను కూడా అక్కడే ఉంటాను. అలాగే నాతో పాటు ఈ యువకుడు చంద్రగుప్తుడు కూడా ఉంటాడు. సాధర్, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను ఆవేశపడ్డాను, తప్పైపోయింది. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. ముందుకురా చంద్రగుప్త, వచ్చి చూడు. నేను సంకేతం ఇవ్వగానే ఈ రైతు విషయంలో ఏం జరుగుతుందో. నన్ను క్షమించండి మహారాజా, నా వల్ల తప్పు జరిగింది. నేను బాధలో ఉన్నాను, నన్ను క్షమించండి. వద్దు, ఆగండి. చాలు. ఒక్క అడుగు వేస్తే తల మొండెం నుంచి వేరవుతుంది. నన్ను క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. కాపాడండి, కాపాడండి. ఆనందించు చంద్రగుప్త. నన్ను క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. అలాగే ఆ రైతుని కూడా ఆనందించనివ్వు. నన్ను క్షమించండి. రైతుకి అన్నింటికంటే ఇష్టమైనది భూమి, మట్టి. మట్టిలోనే తాను పంట పండిస్తాడు. ఇక ఇప్పుడు తను అదే మట్టిలో కలిసిపోతున్నాడు. ఇప్పుడు తన శరీరం కూడా మట్టిలా మారిపోతుంది. నన్ను క్షమించండి, నా వల్ల తప్పు జరిగింది. నేను తనకు ఇప్పుడు మట్టిలో కలిసిపోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాను. శాస్త్రాల్లో కూడా రాసుంటుంది వీళ్ళు మట్టిలోనే పుడతారని. ఇక శరీరం మట్టిలో కలిసిపోవడం శిక్ష కాదు, బహుమానం. అలా వారు తన మూలాల్ని కలవడం. చూడు చంద్రగుప్త, ఈ రైతుకి ఎంత ఆనందం రాబోతుందో చూడమన్నాగా.
మట్టి కోసం రైతు తన చెమటను అర్పిస్తాడు, కానీ ఈ రైతు హద్దులు దాటేసి తన శరీరాన్ని కూడా మట్టికి అర్పించేశాడు. పంటకు చీడ పడితే దాన్ని కాల్చేయడం జరుగుతుంది, దాని ధాన్యాన్ని బలిదానమివ్వడం జరుగుతుంది. కానీ నేను ఈ రైతు బలిదానాన్ని వృధాగా మాత్రం పోనివ్వను. ఇప్పుడు దీంట్లో ఏ పంట పండుతుందో అందులో తిరుగుబాటనే చీడ మాత్రం ఉండదు. ఇక ఎక్కడ తిరుగుబాటు ఉండదో అక్కడ రాజు ఇంకా రాజ్యం రెండూ కూడా సురక్షితంగా ఉంటాయి. సామ్రాట్ ధనానందకి, 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 సామ్రాట్ ధనానందకి. నాకు తిరుగుబాటు భావాలన్నా తిరుగుబాటుదారులన్నా ఏమాత్రం ఇష్టం లేదు చంద్రగుప్త. ఈ రోజు తర్వాత ఇంకెప్పుడు తిరుగుబాటు బాటలో మాత్రం నువ్వు నడవద్దు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇక నాకు ఇష్టమైన వాళ్లను బలిదానం ఇవ్వడం నాకు అస్సలు నచ్చదు. ఆచార్య, మీకు తెలుసా ఈరోజు ఆ సామ్రాట్ ఏం చేశాడో? ఒక రైతుని ప్రాణాలతోనే భూమిలో పాతిపెట్టాడు. నిజానికి తను కేవలం తన పంటకు సరైన పన్ను అడిగాడంతే. కేవలం న్యాయమే కదా అడిగింది. తన కుటుంబం ఏమైపోతుందో ఏమో. తన ముసలి తల్లి, తన ఆవిడ, ఇంకా వాళ్ళ పిల్లలు. తను ఒక్కడే చనిపోవడం కాదు, మొత్తం కుటుంబాన్ని దిగజార్చేశారు. వాళ్ళమ్మ నాతో మొరటు కూడా పెట్టుకుంటే ఎలానో వాళ్ళ పుత్రుడిని రక్షించాలి అని. కానీ నేను విఫలమయ్యాను. అచ్చం అలానే ఎలా అయితే ఆ సామ్రాట్ ధనానందుడు నా కళ్ళ ముందే ఆ పిప్లివాన్ రాజ్కుమారుణ్ణి చంపేశాడో. ఏమైంది ఆచార్య? మౌనంగా ఎందుకున్నారు? పెద్ద పెద్ద మాటలే అన్నారు కదా. దేశభక్తి, అఖండ భారతం, తిరుగుబాటు. మరి ఈ రైతు హత్య గురించి మీకు తెలిసిన వెంటనే మీ మనసులో తిరుగుబాటు పుట్టడం లేదా? ఆచార్య,
మీరు చాలా విచిత్రంగా ఉన్నారు. ఇంత చీకట్లో కూడా ఎలా రాస్తున్నారో? ఎందుకంటే చీకటి కేవలం మనము చూడగలిగే కంటి చూపే అవుతుంది, మన ఉద్దేశం యొక్క చూపు కాదు. అందుకే నేను చీకట్లో కూడా రాయగలను. కానీ ఇప్పుడైతే నీ దగ్గర ఈ చీకటిలో చూడగలిగే చూపు లేదు. అయినా ఏమీ పర్వాలేదు, నేను నీకు మార్గదర్శనం చేస్తాను. 5 అడుగులు ముందుకు వెళ్ళు. నీకోసం భోజనం అలాగే గొంగళి పెట్టుంది. అవి తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. నానమ్మ, నాకు ఆకలేస్తుంది. అయ్యో, నన్ను క్షమించండి. నేను ఈరోజు మీకు భోజనం పెట్టానమ్మా. నన్ను క్షమించండి. ఇదిగో ఇవి తీసుకోండి అమ్మా. నువ్వా? నన్ను క్షమించండి అమ్మా. నేను మీ కొడుకుని రక్షించలేకపోయాను. ఏ లక్ష్యాన్ని సాధించాలని నేను చంద్రగుప్తుణ్ణి ధనానందుడి భవనానికి పంపించానో మొదటి రోజు నుంచే దాని ప్రభావం కనిపిస్తోంది. ఇక ఆ భవనంలో ఇంకొన్ని రోజులుంటే ఇక ఆ తరువాత చంద్రగుప్తుడు స్వయంగా అర్థం చేసుకుంటాడు. ఇలాంటి ఎందరో తల్లులు కుప్పకూలిపోకముందే కాపాడడం కోసమై తనే స్వయంగా లేవాల్సి ఉంటుందని. దేశంలో ఉన్న ఎందరో తల్లుల ఆశల్ని నిజం చెయ్యడానికి ముందు తను ఈ భరతమాత ఆశయాన్ని నిజం చెయ్యాల్సి ఉంటుంది. తల్లులను రక్షించడానికి ముందే తను ఈ మాతృభూమిని రక్షించాల్సి ఉంటుంది. మహారాజుకు జయము. మహామాత్య, మగధలోనే అన్నింటికంటే ప్రత్యేకమైన మద్యాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇందులో నుంచి మగధకు ప్రత్యేకమైన అతిథి కోసం ఏది అందించడం మంచిదో చెప్పండి. ఇది బాగుంది మహారాజా. అయితే మహామాత్య, ఇప్పుడు మీరు చెప్పండి, ఏ మద్యానైతే మీరు సేవించారో అది సెల్యూకస్ కి నచ్చుతుందంటారా? సెల్యూకసా? కానీ దుర్ధర మీద దాడి చేయటంలో అతను అనుమానితుడు. ఎలాగో నా గూఢచారులు అతని మీద గట్టి నిఘా పెట్టారు మహారాజా. కానీ ఇంతవరకు సెల్యూకస్ గురించి సంతృప్తికరమైన ఆధారాలేవీ దొరకలేదు. అందుకే నేను ఏం నిర్ణయించుకున్నానంటే సెల్యూకస్ ని ఆహ్వానించాలని, అలాగే తనకు ఎలాంటి స్వాగతం పలకాలి అంటే అది ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు, అలాగే ఎప్పుడూ వినలేదు. నాకేం అర్థం కాలేదు మహారాజా. మీరేం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సెల్యూకస్ గురించి వేసిన పథకం నా మెదడులో సురక్షితంగా ఉంది. మీరు కేవలం ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఈ విషయాన్ని భవనంలో ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే ప్రతి ఒక్కరూ తన స్వాగతం కోసం హాజరవ్వాలి. అలాగే జరుగుతుంది మహారాజా.
మహామాత్య, మగధలోని ప్రతి మొక్కకు తెల్ల గులాబీలు పూస్తున్నాయా? నేను ఉదయం నుంచి చూస్తున్నాను. భవనంలో ప్రతి ఒక్క సేవకుడి దగ్గర ఈ తెల్ల గులాబీలున్నాయి. అసలు దీని వెనుకున్న కారణం ఏమిటంటారు? ఇవి మీ మీద ఉన్న భక్తికి ప్రతీక మహారాజా. ఆ తిరుగుబాటు, ఆ రైతు చావును చూసిన తర్వాత వాళ్ళ మనసులో మీ మీద ఇంకా ఎక్కువ భయం ఉత్పన్నమైంది మహారాజా. ఈ కారణంతోనే తమ భయభక్తులను రుజువు చేసుకోవడానికి మీ యొక్క విగ్రహానికి తెల్ల గులాబీ యొక్క పూలను సమర్పిస్తున్నారు మహారాజా. కాని మహామాత్య, స్వయంగా నేనే ఇక్కడ ఉన్నప్పుడు మరి నా మీదున్న తమ భక్తిని నా మీద కాకుండా నా విగ్రహం ముందెందుకు చూపిస్తున్నారు? నాకు అర్థమైంది మహారాజా. ఇందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం చంద్రగుప్త. చెప్పింది మనస్ఫూర్తిగా పాటిస్తావు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం బాధ, ఆవేదన ఎన్నిసార్లు అనుభవించిన తర్వాత కూడా ఏవి నేర్చుకోలేరు. మూరా, నువ్విక్కడికి రావచ్చు కదా. సరిగ్గా నా కాళ్ల కిందకొచ్చి నువ్వు భక్తితో ప్రతిజ్ఞ చేయి. వంచింది, తలంచింది. ఆయమ్మా, క్షత్రియరాణి తలంచుకుంది. ఖచ్చితంగా ఈమెకున్న గర్వం, అలాగే అహంకారం ఈమె కొడుకుతో పాటే భగవంతుని దగ్గరికి పోయాయనుకుంటా. తర్వాత ధనానందుడు ఆ తల్లినంత తేలిక క్షమించడో, తను చేసిన పనికి తనకి ఖచ్చితంగా శిక్ష వేస్తాడో. నువ్వు నా కాల్లోంచి ఒక రక్తపు బొట్టు తీసావు కదా. ఇప్పుడు నేను నీ శరీరంలో నుంచి రక్తం అంతా లాగేస్తాను. ఇక తరువాత నువ్వు కదలటానికి కూడా పనికి రావు.